హలో ఫ్రెండ్స్, ఓవర్ నైట్ ఓట్స్ అండ్ మై బ్లడ్ షుగర్స్. ఈరోజు నేను ఓట్స్తో పాటు చియా సీడ్స్ అండ్ హనీని మిల్క్లో ఓవర్ నైట్ సోక్ చేశాను. అండ్ ఇప్పుడు వాటర్లో సోక్ చేసిన బాదం అండ్ క్యాష్యూస్ అలాగే స్ట్రాబెర్రీస్ని కూడా ఈ ఓట్ మీల్కి టాపింగ్స్గా యూజ్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఈ ఓవర్ నైట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్గా ఖాళీ కడుపు మీద తిని మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ నెక్స్ట్ 2 to 3 అవర్స్ ఎలా ఇంపాక్ట్ అయిందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూజ్ చేసి చూద్దాం. హలో ఫ్రెండ్స్, సీజిఎం రిజల్ట్స్ చూసినట్టయితే హై షుగర్ స్పైక్ అయితే అయ్యింది. జనరల్గా ఓట్ మీల్ వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. దీనిలోని బీటా గ్లూకాగాన్ వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా అండ్ దీనిలోని సాల్యుబుల్ ఫైబర్స్ బ్లడ్లోని కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఓట్స్లోని హై కార్బోహైడ్రేట్స్ వల్ల ఈ షుగర్ స్పైక్ తప్పదు. మనకి ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. కాకపోతే కార్బ్స్ ఎక్సెసివ్ తిన్నప్పుడు మాత్రం ఆ ఎక్సెసివ్ షుగర్స్ అంతా కూడా బాడీలో ఫ్యాట్గా అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది. డయాబెటీస్ ఉన్నవారు ఓట్స్ మాత్రం డాక్టర్ని సంప్రదించి తినడం మంచిది. నేను వెయిట్ లాస్ జర్నీలో ఓట్స్ నాకు హెల్ప్ అవుతుందని అనిపించడం లేదు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బై ద వే ఫ్రెండ్స్, నాకు డయాబెటీస్ లేదు. రిజల్ట్స్ మే వేరీ ఇఫ్ యు ఆర్ ఎ డయాబెటిక్.